ఇప్పుడు అఖండ 2 ప్రపంచవ్యాప్తంగా రేపు రిలీజ్ అవుతా ఉంది. బట్ ఈ రోజు అక్కడ షోలు పడ్డాయి అమెరికాలో. అమెరికా నుంచి కొంతమంది రివ్యూలు ఇచ్చారు. సో ఓవరాల్ గా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ సినిమా ఎలా ఉంది, బాలకృష్ణ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్, దాదాపు 200 కోట్ల పైన బడ్జెట్. దానికి తగినట్టే ప్రీ రిలీజ్ థియేటర్కల్ బిజినెస్ 145 కోట్లు చేసింది. అట్లాగే ఓటీటీ కూడా 80 నుంచి 100 క్రోర్స్ ఓటీటీ అయిపోయింది. ప్రొడ్యూసర్స్ సేఫ్ గా ఉన్నారు. అయితే కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు కూడా సేఫ్ అవుతారా లేదా, అసలు జనాలకి ఈ సినిమా ఎక్కుతుందా లేదా? ఎందుకంటే బాలకృష్ణ కెరీర్ లోనే దాదాపు 80 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన సినిమా అఖండ 1 2021 లో. దాని తర్వాతనే ఆయన కెరీర్ ఒక్కసారిగా పైకి లేచింది. ఆయన రెమ్యునరేషన్ కానీ బడ్జెట్లు కానీ పెరిగినాయి. అట్లాగే ఆయన తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా హిట్ ఉన్నాయి. అట్లాగే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ 3 కూడా హ్యాట్రిక్ సాధించాయి. దాంతో దీన్ని పాన్ ఇండియా సినిమాకు మలిచారు. లొకేషన్స్ ఇటు జార్జియా, ఇటు హిమాలయాలు, తర్వాత కుంభమేళా రియల్ గా కుంభమేళాలో విజువల్స్ ఇవన్నీ కూడా చేశారు. సో విఎఫ్ఎక్స్ కూడా బ్రహ్మాండంగా విఎఫ్ఎక్స్ చేశారు. ఇన్ని చేసిన ఈ సినిమా ఎలా ఉంది, రివ్యూస్ ఏమొస్తున్నాయని చూద్దాం. ముందుగా కాస్టింగ్ వస్తే నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్, ఆది పెన్శెట్టి, తర్వాత హర్షాలి మల్హోత్రా, కబీర్ దుహాన్ సింగ్, ఇలా మంచి కాస్టింగ్, పాన్ ఇండియాకి సంబంధించిన కాస్టింగ్ ఉంది. టెక్నికల్ విషయానికి వస్తే బోయపాటి సింగ్ డైరెక్టర్, రామ్ ఆచంట, గోపి ఆచంట ఇద్దరు కూడా 14 రీల్స్ ప్లస్ వాళ్ళ బ్యానర్ మీద చేశారు. బాలకృష్ణ కూతురు కూడా ప్రజెన్స్ తేజస్విని, నందమూరి తేజస్విని ప్రజెన్స్ చేసింది. ఇక తమన్ మ్యూజిక్ చేశాడు, మన అందరికీ తెలుసు. రామ్ ప్రసాద్ బోయపాటికి రెగ్యులర్ గా కెమెరామెన్, అఖండ 1 కూడా ఆయన చేశాడు. రామ్ ప్రసాద్ కెమెరా, సంతోష్ గెటాకే కూడా పనిచేశారు, ఇద్దరు కెమెరా పర్సన్స్. సో దీంట్లో కథగా తీసుకుంటే ఫస్ట్ సినిమాకి లింక్ ఉన్న కథ. ఫస్ట్ సినిమాలో బాలకృష్ణ క్యారెక్టర్లు 2 ఉంటాయి, దీంట్లో కూడా 2 ఉంటాయి. అఘోరా క్యారెక్టర్, అఘోరా అఖండ రుద్ర సికిందర్ అఘోరా అనేది పూర్తి పేరు. ఇటు ఇంకొక క్యారెక్టర్ పేరు మురళీకృష్ణ. సో ఫస్ట్ హాఫ్ లో కథ వచ్చి ఒక కుంభమేళాతో స్టార్ట్ అయ్యి బ్రహ్మాండమైన విజువల్స్, అంటే ఓపెనింగ్ బ్యాంగే బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. విజువల్ అంటే రియల్ కుంభమేళా కెమెరాతో, అంటే ఈ దాని ఏమంటారు, బిగ్ కెమెరాలు తీసుకొని విజువల్స్ బిగ్ స్క్రీన్ మీద చూడటం అనేది ఒక గొప్ప అనుభవంగా చెప్తున్నారు. ఎందుకంటే మనం టీవీలో ఆడ ఈడ చూస్తుంటాం, కానీ కుంభమేళా విజువల్స్ వీళ్ళు దాన్ని పర్ఫెక్ట్ గా చేసి దానికి కూడా కొంత సీజీ కూడా యాడ్ చేసి వండర్ఫుల్ గా ఉన్నాయని చెప్తున్నారు ఓపెనింగ్ విజువల్స్. అక్కడ నుంచి అఘోరా క్యారెక్టర్ ఇవన్నీ చేయడం, ఫస్ట్ హాఫ్ లో సరదాగా ఇంకా జాజికాయ సాంగ్ ఇవన్నీ నడుస్తా వస్తాయి. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ఫైట్ ఒకటి బ్రహ్మాండంగా ఉంది, ఫ్యాక్టరీ ఫైట్ చాలా వండర్ఫుల్ గా వచ్చిందని చెప్తున్నారు. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ కావడం, మురళీకృష్ణ ఫ్యామిలీ ఒక కష్టాల్లో ఉండడం, ఫస్ట్ హాఫ్ లో జనని కష్టాల్లో ఉంటే మళ్ళీ నేను తిరిగి వస్తానని అఘోరా డైలాగ్ కి లింక్ చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఫ్యామిలీని కాపాడడానికి అతను రావడం. ఈ నేపథ్యంలో టెర్రరిస్టులు, ముఖ్యంగా చైనాకు సంబంధించిన వాళ్ళు, అట్లాగే పాకిస్తానీ పహల్గామ్ ఇన్సిడెంట్ కూడా వాడే. సో ఇటు దేశభక్తి, తర్వాత సనాతన ధర్మం ప్రమాదంలో పడడం. ఎందుకంటే ఈ ఫారిన్ టెర్రరిస్టులు సనాతన ధర్మం మీద అటాక్ చేయడం అంటే ఇండియాలో ఒక సెంటిమెంట్ ఉంది, అదేంటంటే తమ కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు వస్తాడని వాళ్ళు నమ్ముతారు. దాన్ని ముందు బ్రేక్ చేయాలా, అంటే పునాదిని బ్రేక్ చేస్తే వాళ్ళు ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోతారో అప్పుడు మనం అటాక్ చేయాలన్న ఒక, అంటే ఇండియన్ బేసిక్ ఆత్మ ఏదైతే ఉందో భక్తి అనేది, దాన్ని దెబ్బకొట్టడానికి వాళ్ళు ట్రై చేయడం.